చలో మల్లన్న సాగర్ అంటూ గులాబీ దండు కథం తొక్కింది. కాంగ్రెస్ కుట్రలను ఛేదిద్దాం, కాళేశ్వరాన్ని కాపాడుకుందాం అంటూ నినదిస్తూ ముందుకు కదిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అపర భగీరథుడు కేసీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను నిరసిస్తూ దండు కట్టింది. మల్లన్న సాగర్లో పారుతున్నటువంటి గోదావరి జలాల సాక్షిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు గోదావరి జలాలతో గులాబీ శ్రేణులు జలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ హరీష్ రావుపై తప్పుడు ఆరోపణలను ముక్త కంఠంతో ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంలో నిర్మించినటువంటి మల్లన్న సాగర్ కట్టపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. సురేష్, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విష ప్రచారము, అట్లాగే చిల్లర రాజకీయాలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొన్న 3 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. మొన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు దుబ్బాక నియోజకవర్గ స్థాయి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ కట్టపైకి వెళ్లి అక్కడ దాదాపు ఒక 3000 మంది నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి, అక్కడ మహాధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు అనేది కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగంగా నిర్మించినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఇది. సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. గత 6 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు నిజామాబాద్ జిల్లాకు, ఇటు నల్గొండ జిల్లాకు, వరంగల్ జిల్లాలోని కొంత భాగానికి కూడా పెద్ద ఎత్తున నీళ్లు వెళ్లి రైతులంతా కూడా పెద్ద ఎత్తున పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీళ్లు అందించినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇది. ఇక్కడే పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఒక లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా అంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇక్కడ సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా అంతర్భాగంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దాని పక్కనే సిరిసిల్ల సిద్దిపేట బార్డర్ లో అన్నపూర్ణ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అట్లాగే ఇటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే సుమారు 4 నుంచి 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీళ్లు వచ్చి రైతులంతా కూడా అద్భుతంగా పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఈ సందర్భంగా ప్రజలకు ఒక విషయాన్ని చెప్పాలి, ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గొప్పగా ఈ కార్యక్రమం జరిగింది. సురేష్, థ్యాంక్ యూ రంగాచారి.